ముఖ్యంగా ఈ రోజు నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా జరుగుతుంది. గ్రామాల సభ్యుల ఉద్యోగులు మా ఉద్దేశం ఏంటంటే ఈ రోజున ఈ పరిస్థితి ఏర్పడదంటే ఈ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్లనే ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చినాము. దేశవ్యాప్తంగా కూడా డిపార్ట్మెంట్లో 6 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మంది డిపార్ట్మెంట్ వాళ్ళు, 3 లక్షల మంది ఈ గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఈ జీడీఎస్ ఉద్యోగులు. డిపార్ట్మెంట్ ఉద్యోగులు మాత్రము 7th పే కమిటీ వాళ్ళకు పూర్తిగా ఇచ్చారు. వాళ్ళకు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది. మాకు సపరేట్గా 1 man కమిటీ వేసి అమలేష్ చంద్ర కమిటీ వేయడం జరిగింది. ఇంతవరకు కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఒక 80% మేమే మా వ్యవస్థకు, మా సంస్థకు మేమే లాభాలు తీసుకొస్తున్నాము. ఒక 20% వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు లాభం తీసుకొస్తున్నారు. అయినా కూడా 80% ఏమో వాళ్ళకు ఖర్చు పెడుతున్నారు, ఒక 20% మా ఖర్చు పెడుతున్నారు. మా వేతనాలు కూడా చాలా తక్కువ. మాకు 7,000, 8,000 జీతాలు. డిపార్ట్మెంట్ వాళ్లకు ఒక్కొక్కరికి 60,000, 70,000 జీతాలు ఇవ్వాలి. ఈ వెసులుబాటును మాకు కూడా కల్పించాలి. మాకు ఇంతవరకు కూడా ఈ మా 3 లక్షల మందికి కూడా ఒక పెన్షన్ సౌకర్యం లేదు, ఒక మెడికల్ సౌకర్యం లేదు. మేము గ్రామీణ ప్రాంతాలలో ఒక 5 గంటల డ్యూటీ చేస్తున్నాము. మేము పెన్షన్లు మేమే ఇస్తున్నాం. వికలాంగులకు వృద్ధాప్య పెన్షన్లు కానీ 100 రోజుల పని పేమెంట్ మేమే ఇస్తున్నాం. కానీ మాకు మాత్రం పెన్షన్ సౌకర్యం లేదు. వాళ్ళు డ్యూటీ ఇచ్చేది 3 గంటలు 5 గంటలే, కానీ మేము దాదాపు 8 నుంచి 10 గంటలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము డ్యూటీ చేస్తున్నాం. మాకు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వడం లేదు. బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు మీది ఇది మనం బిజినెస్ హౌస్ అని చెప్పి కరెంటు బిల్లు కూడా మాకు డబుల్ కూడా మాకు వెచ్చించడం జరుగుతుంది. ఏ విధంగా పెన్షన్ సౌకర్యం ఉందో, ఏ విధంగా మెడికల్ సౌకర్యం ఉందో, ఏ విధంగా హెచ్ఆర్ఏ ఉందో, ఏ విధంగా ఇంక్రిమెంట్ ఉందో, ఏ విధంగా బోనస్ ఉందో, అన్ని విధాలు కూడా మేము కూడా డిపార్ట్మెంట్లో ఒక భాగమే. కాబట్టి మా అందరికీ కూడా మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో 2,65,000 మంది ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్నాం. మా అందరికీ కూడా ఆ వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము.